ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय. ओम शांति शांति शांति. సర్వీస్ యాక్టివిటీస్లో ఏ రే ఎలా వర్తిస్తుంటాయి అనేటువంటి విషయం మనం చదువుకుంటూ వస్తూ 5th రేలో మనం ఉన్నాం. 5th రే గురించి మనం చదువుకున్నాం. రే 5. The servers on this ray are coming rapidly into prominence. They are those who investigate the form to find the hidden idea in motivating power, and in this end they work with ideas proving them either true or false. They gather into their ranks those whose personalities are on this ray and train them in the art of scientific investigation. ఎవరైతే పర్సనాలిటీ 5th రేగా ఉందో వాళ్ళందరినీ కూడా ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అంటుండే దాంట్లోకి చక్కటి ట్రైనింగ్ అంటుండేది ఇవ్వబడుతుంది. ఇక్కడ ఎవరెవరైతే ఈగోయిక్ రే 5th రేగా ఉంటుంటుందో వాళ్ళు చెప్పడినటువంటి ధర్మములు, విషయములు, సత్యములు వీటన్నిటిని కూడా చక్కగా విశదీకరించి చక్కగా వాటి వలన ఏమిటి ప్రజలకి లేదా జీవులకి వినియోగం అంటుండే చక్కగా తెలిసేటువంటి విధంగా వాళ్ళు తెలియజెప్తుంటారు. And from the sensed spiritual ideas lying behind the form side of manifestation, from the many discoveries in the ways of God with man and nature, and from the invention of which are but materialized idea, and from the witness to the plan which law portrays, they are preparing that new world in which men will work and live a more deeply conscious spiritual life. So మానవులందరూ కూడా ఒక చక్కటి డిసిప్లైన్డ్ స్పిరిచువల్ లైఫ్ అంటున్నది వాళ్ళకి అందాలి. సో ఇది వాళ్ళకి అందించడానికి ఏంటంటే కేవలం ఇదేదో దేవుడు మీరు అందరూ దండం పెట్టుకోండి మనం ఈరోజు హాయిగా ఉన్నామంటే ఆయన అనుగ్రహమే అన్నటువంటిదిగా ఉండదు 5th రే వాడి టీచింగ్స్ ఎప్పుడు కూడా. వాడు ఎందుకు దేవుడికి దండం పెట్టుకోవాలో నుంచి మొత్తం సమస్తము కూడా వాడు ఫుల్ సైంటిఫిక్ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ రకంగా ఉంటుంది అన్నమాట. Disciples working along these lines in every country today are more active than at any other time in human history. They are knowingly and unknowingly leading men into the world of meaning, and their discoveries will eventually end the present era of unemployment. And their inventions and improvements added to the steadily growing idea of group interdependence. So, సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్ని చక్కగా క్రోడీకరించి చక్కగా దానిలో చెప్పబడింది ఏమిటి, బైబిల్లో చెప్పబడింది ఏమిటి, భాగవతంలో చెప్పబడింది ఏమిటి, భగవద్గీతలో చెప్పబడింది ఏమిటి, వీటన్నిటినీ చక్కగా ఒకే ఒక సింథటిక్ యాక్టివిటీగా వాటిని తీసుకురాగలిగేటువంటి విధానం అంతా కూడా 5th రే వాళ్ళలో ఉంటుంది. సో 5th రే వాడు అందు గురించి ఏం చేస్తారంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి స్పిరిచువల్ ఇంట్రెస్ట్ అంటుండి చక్కగా క్రియేట్ అయ్యేటువంటి విధంగా వీళ్ళందరూ కూడా వర్తిస్తుంటారు. ఊరినే స్పిరిచువల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అంటుంటిది ఉండదు. ఒక చక్కటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అంటుంటిది ఇస్తూ వాటికి
ఎందువలన మనం పొద్దునే లేవాలి, ఎందువలన ఇలా జీవించాలి, ఎందుకు గుడికి వెళ్ళాలి, లేదా ఎందుకు ఏదో చర్చికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా చక్కగా వాడికి అర్థమయ్యేటువంటి విధంగాను ప్రతివాడికి కూడా అవును అది చెప్పేది కరెక్టే అన్నటువంటిదిగా వాళ్ళకి తెలియజెప్పేటువంటి కార్యక్రమంగాను వీళ్ళందరూ కూడా వర్తిస్తుంటారు ఇఫ్తరే వాళ్ళు. And the present era of unemployment will eventually end the present era of unemployment. సో వీళ్ళు ప్రస్తుతం అంటే అదేదో లేదు ఇదేదో లేదు అని కానీ లేదా సరైనటువంటి అవగాహన లేకుండా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఓ చక్కటి అవగాహన అటువంటిది క్రియేట్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు అది జరుగుతుంది వాళ్ళు. Added to the steadily growing idea of group interdependence, which is the major message of the new group of world servers, will eventually ameliorate human conditions so that an era of peace and leisure can supervene. So chakaga, you will note that I do not say will supervene, for not even the Christ himself can predict exactly the time limit within which change can eventuate. Not the reaction of humanity to any given point of revelation. వీళ్ళందరూ కూడా ఎప్పుడు పూర్తిగా అప్లిఫ్ట్ అవుతారనేటువంటి విషయం వాళ్ళ చేతుల్లో కూడా అంటే క్రైస్ట్ కూడా చెప్పలేడు ఒక్కొక్కసారి. ఎందుకు చెప్పలేడని రాశారంటే ప్రతివాడికి కూడా ఇండివిజువాలిటీ అన్నటువంటిది క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఏడికి మా భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ప్రార్థన చేస్తారండి అని మీరు అడిగారు. చెప్పలేదు ఎవరు. మాస్టర్ శ్రీ గారు ప్రార్థన అన్నటువంటిది ఇచ్చారు. ఎంతకాలానికి వీళ్ళందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు అంటే ఇట్ ఈస్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళుగా అనిపించాలి. దానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తుంటారు అంతే. అది అంటున్నారు ఇక్కడ. సో ఫిఫ్త్ వాడు ప్రధానంగా ఈ రకమైనటువంటి ఒక సింథటిక్ యాక్టివిటీలో వాళ్ళు భాగంగా వర్తిస్తుంటారు. ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ చేస్తున్నటువంటి దానికి ఒక చక్కటి సైంటిఫిక్ విధానంగా చక్కటిగా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా వాళ్ళు ఈ మార్గాన్ని తెలియజెప్పడం అటువంటి కార్యక్రమంగా వాళ్ళు వర్తిస్తూ ఉంటారు భూమి మీద. తర్వాత రే 6. The effect of this activity of this ray during the past 2000 years has been to train humanity in the art of recognizing ideals, which are the blueprints of ideas. Ideas కి బ్లూ ప్రింట్ ఏమిటంటే ఐడియల్స్. ధర్మం పాటించడం అంటున్నది ఐడియల్. దాన్ని తగ్గట్టుగా వీడు ఏదైనా సరే ఒక కార్యక్రమం పెట్టుకోవడం అంటున్నది ఐడియా. ఐడియల్స్ నుంచి ఐడియాస్ వస్తాయి. So the main work of the disciples in this way is to capitalize on the developed tendency of humanity to recognize ideas and in avoiding the rocks of fanaticism and the dangerous falls of suspected desire, train the world thinkers so ardently to desire the good, the true, and the beautiful that the idea which should materialize in some form on earth can shift from the plane of the mind and clothe itself in some form on earth. So వీళ్ళు చేసేటువంటిది ఏమిటంటే భూమి మీద ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఐడియల్స్ అంటే ధర్మము, సత్యము ఇవి ఐడియల్స్. వాటికి తగ్గటువంటి ఐడియాసే వీళ్ళకి అందేటువంటి విధంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తుంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కొక్క విధంగా పనిచేస్తుంటది మానవుడి యొక్క దీని మీద. సో 6th రే వాడి యొక్క స్పిరిచువల్ సర్వీస్ ఏమిటి అంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా అందరికీ కూడా ఒక చక్కటి ఐడియల్స్ కలిగి ఉండాలి. చక్కటి ఐడియల్స్ కలిగి ఉండాలి అనేటువంటిది వాళ్ళ యొక్క కార్యక్రమంగా వాళ్ళు వర్తిస్తుంటారు. తద్వారా ఏమిటంటే వాళ్ళందరికీ కూడా ఒక మంచి పని చేద్దాం, ఒక చక్కగా జీవించుదాం, మన చుట్టూతో అన్నటువంటి వాళ్ళకి వీలైనటువంటి మనకు చేతనైనటువంటి ఒక సేవ చేద్దాం. ఇలాంటి ఐడియాస్ అన్నటువంటివి కూడా వాళ్ళంతటి వాళ్ళకు వచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని 6th వాడు స్వీకరించి వాడు చేస్తుంటారు. టు రికగ్నైజ్ ఐడియాస్, అవాయిడింగ్ ది రాక్స్ ఆఫ్ ఫెనాటిజం అండ్ ది డేంజరస్ స్టౌల్స్ ఆఫ్ సూపర్ఫిషియల్ డిజైర్, ట్రైన్ ద వరల్డ్ థింకర్స్ సో అర్డెంట్లీ టు డిజైర్ ద గుడ్, ద ట్రూ అండ్ ద బ్యూటిఫుల్. ద గుడ్, ద బ్యూటిఫుల్ గా ఏదైతే ఉందో సృష్టిలో సహజంగా ఉన్నటువంటి సత్యము, ధర్మాన్ని మాత్రమే వీళ్ళు చక్కగా ప్రేమించేటువంటి విధంగా వీళ్ళందరినీ కూడా జీవులను అప్లిఫ్ట్ చేయడం అనేటువంటి కార్యక్రమం 6th వాళ్ళు చేస్తుంటారు. ఇన్ సమ్ ఫార్మ్ ఆన్ ఎర్త్ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ ది ప్లేన్ ఆఫ్ ది మైండ్ అండ్ clothe itself in some form on earth. These disciples and servers
వర్క్ కాన్షియస్లీ విత్ ద డిజైర్ ఎలిమెంట్ ఇన్ మ్యాన్. జీవుల్లో డిజైర్ కోరిక అంటున్నది ప్రధానంగా పనిచేస్తుంది. బికాస్ సిక్స్త్ రే బిలాంగ్స్ టు ది అస్ట్రల్ ప్లేన్. ఇంకా జీవుల్లో కోరిక అంటున్నది ఉంటుంది. కష్టం పోవాలనేటువంటి కోరిక ఉండొచ్చు, లేదా ఫలానా మనకు సొంత ఇల్లు ఏర్పడాలనేటువంటి ఒక కోరిక ఉండవచ్చు, మనం జీవితంలో బాగా డబ్బు సంపాదించాలనేటువంటి కోరిక ఉండవచ్చు. ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి కోరికలుగా ఉంటుంటాయి. సో కోరిక అనేటువంటిది ప్రధానంగా దాన్ని ఒక రైట్ డైరెక్షన్లో పెట్టడంలో సిక్స్త్ రే వాళ్ళు పనిచేస్తున్నారు భూమి మీద. సో జీవులకి అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటుంటాయి. ఈ కోరికలు వీడిని సన్మార్గం వైపు నడిపించేటువంటి విధంగా వాళ్ళు వీడికి కోరికలు కలిగేట్టుగా చేస్తుంటారు. వాడు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వీడు ఏదో డిసెంబర్ 31 నాడు ఎటో పోతుంటాడు వీడు. ఈసారి డిసెంబర్ 31 లేదా జనవరి 1 మనకు వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు వీడు? నెమ్మదిగా వీడు మైండ్ నెమ్మదిగా ట్యూనప్ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి వీడు తిరుపతి వెళ్తాడండి. డిసెంబర్ 31 ఏమో ఎటో పోతుంటాడు ఫ్రెండ్ల ఇళ్ళకి. జనవరి 1 తిరుపతి వెళ్తాడు అనుకోండి. ఈసారి ఏమైంది? 2 కలిసి ఒకటే రోజు వచ్చాడు. వీడు ఏం చేయాలి? వీడు నెమ్మదిగా మైండ్ని ట్యూనప్ చేసుకుంటాడు. డిసెంబర్ 31 వైకుంఠ ఏకాదశి రోజు అయినా సరే ఈరోజు మనం ఫ్రెండ్ల ఇళ్ళకి పోవడం అనేటువంటిదిగా కాకుండా మనం తిరుమల వెళ్ళాలి అనేటువంటి దాన్ని వీడు ట్యూనప్ చేయడానికి కావాల్సినటువంటి ఈ డిజైర్ అనేటువంటిది అందించేటువంటి వాళ్ళు సిక్స్త్ రే వాళ్ళు. అది వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ ఈ భూమి మీద. టు రికగ్నైజ్ ద ట్రూత్, అది సో ఆర్ డిజైర్ scientifically with these disciples are servers were consciously with the desire. They work scientifically with the correct evocation. Their technique is scientific because it is based upon a right understanding of the human material with which they have to work. It is the right understanding of the human material with which they have to work. ఏంటంటే జీవుడు వాడి యొక్క కోరిక అంటున్న దాని మీద ఎక్కువ పనిచేస్తున్నాడు. సో వాడిని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే వాళ్ళు ఆ కోరిక అంటున్నది ఒక రైట్ కోరిక వాళ్ళు పెట్టారనుకోండి. వాడు ఉండకూడనటువంటి కోరిక అంటుండేది ఎప్పుడూ ఉండాలి. కోరడం అంటున్నది ఉండాలి. ఎందుకంటే కోరడం అంటుండేది లేకపోతే తిరుమల వెళదాం అంటుండేది కోరడు కదా వీడు. తిరుమలకి వెళ్ళాలనేటువంటి కోరిక ఎందుకుంది? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పెడితే మనకున్నటువంటి కష్టాలు పోతాయి. ఆ మెట్లు ఎక్కితే చాలు మన కష్టాలు పోతాయి, అంతే. కష్టం అంతా మెట్లు ఎక్కడంలోనే పెట్టేస్తాడు భగవంతుడు. వన్స్ ఇఫ్ హీ రీచెస్ ద 7th hill, దట్ మీన్స్ వాడికి ఉన్నటువంటి కష్టాలని పోతాయి. సో అది వీడికి అనేక మంది చెప్పారు. సో వీడికి ఆ కోరిక అంటున్నది కలిగింది. ఎలా అయినా సరే మనం తిరుమల వెళ్ళాలి. సో వీడికి ఉన్నటువంటి వేరే వేరే కోరికల నుంచి ఆ కోరిక కలిగేట్టుగా చేస్తారు పరమ గురువులు. అది ఇక్కడ కార్యక్రమం ప్రధానంగా. Some people have to be galvanized into activity by an idea. With this, the first ray disciple can be effective. So వీళ్ళ యాక్టివిటీను ఫస్ట్ రే వాడి యాక్టివిటీ కొంచెం తేడా ఉంటుంది. So have to be galvanized into activity by an idea. With this, the first ray can be effective. Others can be reached more easily by an ideal and will then subordinate their personal lives and wishes to that ideal. సో చోట్లో ఉన్నటువంటి ఐడియా, ది కాన్సెప్ట్ ఆఫ్ క్రియేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా తీసుకోగలిగేవాళ్ళు ఫస్ట్ రే వాళ్ళు. వాళ్ళు అలా తీసుకుని వాళ్ళు వర్తిస్తుంటారు. సిక్స్త్ రే వాడు ఏం చేస్తాడంటే ఐడియల్స్గా ఉన్నటువంటి చోట్లో ఉన్నటువంటి ధర్మములు వాటి నుంచి ఐడియాస్ అంటుంటే ఫ్రేమ్ చేసుకుని దాన్ని వాడు ఆచరణలో తెచ్చుకునేటువంటి వాడు సిక్స్త్ రే వాడు. అండ్ విల్ దెన్ సబార్డినేట్ దేర్ పర్సనల్ లైఫ్ అండ్ విషెస్ టు దట్ ఐడియల్. With this, the sixth ray disciple works with facility and that he should endeavor to do, teaching men to recognize the truth, building steadily before them the ideal, restraining them from a too energetic and fanatical display of interest in the need for the long pull. The sixth ray, ఒక లాంగ్ పుల్ అంటే జరగాలి. షార్ట్ పుల్ కాదు, లాంగ్ పుల్ అన్నాడు. అంటే అది దేని చేత జరగగలదు? లాంగ్ పుల్ అన్నాడు. వీడికి డిజైర్ అంటే చక్కటిగా క్రియేట్ చేయడం చేత ఒక లాంగ్ పుల్ ప్రతిరోజు మాస్టర్ శ్రీ గారు క్రియేట్ చేయాలండి. ప్రతిరోజు చేయాలి. దట్ ఈస్ ద లాంగ్ పుల్. అంటే వీడికి ఏం భావం ఉండడం చేత వీడు మాస్టర్ శ్రీ గారు క్రియేట్ చేస్తాడు. కేవలం మాస్టర్ శ్రీ గారు అని ఉపన్యాసం కుదరదు. దాంతో చేయడు మానవుడు ఎప్పుడు కూడా. వీడు ఒక లాంగ్ పుల్ ఏర్పడాలి. ప్రతిరోజు వీడి ఇంట్లో వీడు ఒక్కడు లేదా ఏదైనా ఆఫీస్కి ఏదైనా పని మీద
వేరే ఊరు వెళ్ళాడు, ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, అయినా వీడు అక్కడ ఉదయం సాయంత్రం 6 గంటలకు ప్రార్థన చేయాలి. ఏం చేయడం చేత వీడు చేస్తాడు అంటే అది ఇక్కడ చెప్తున్నా. ఒక లాంగ్ పుల్ అంటుంది వాడికి క్రియేట్ చేస్తారు మన పరమ గురువులు. విత్ ద డిజైర్ ఎలిమెంట్ ఇన్ మ్యాన్ దే వర్క్ సైంటిఫికల్లీ విత్ ద కరెక్ట్ ఎవొకేషన్ అన్నారు. సో విషెస్ టు దట్ ఐడియల్. విత్ దీస్ ద సిక్స్త్ రే డిసైపుల్ వర్క్స్ విత్ ఫెసిలిటీ అండ్ దిస్ he should endeavor to do, teaching men to recognize the truth, holding steadily before them the ideal, restraining them from a too energetic and fanatical display of interest in the need for the long pull. సో వీడికి ఫెనాటికల్ డిస్ప్లే ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వేరే వాటి మీద ఇంట్రెస్ట్ అంటుండే దాని నుంచి నెమ్మదిగా తగ్గిస్తూ వీడికి ఈ ఉత్తమైనటువంటి మార్గము అంటుండే దాని మీద వీడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటువంటి విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వీడు రాత్రి ఎటువంటి కారణం చేతనే వీడు లేట్ అయినా పొద్దున 6 గంటలకల్లా వీడు లేచేసి వీడు క్రియేట్ చేశారు. అటువంటి థాట్ వీడికి సహజంగా క్రియేట్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట సిక్స్త్ రే వాళ్ళు. అది చేస్తున్నారు వాళ్ళు, లాంగ్ పుల్ అన్నారు. సిక్స్త్ రే ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ వెన్ ఇట్ కాన్స్టిట్యూట్స్ ద పర్సనాలిటీ రే ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎ గ్రూప్ కెన్ బి ఫార్ మోర్ డిస్ట్రక్టివ్ దాన్ ది ఫస్ట్ రే. ఒకవేళ సిక్స్త్ రే వాడు పర్సనాలిటీ రే అయ్యాడు అనుకోండి, ఇప్పటిదాకా చెప్పింది సిక్స్త్ రే వాడు ఈగోయిక్ రే అయితే వీళ్ళు ఒక లాంగ్ పుల్ అనేటువంటిది క్రియేట్ చేయడం, వీళ్ళు అక్కర్లేనటువంటి కోరికలు అనేటువంటి తగ్గించేసి ఉండవలసినటువంటి కోరిక ది ట్రూత్, ది సత్యము, ధర్మము అటువంటి ప్రధానంగా కలిగి ఉండి దాని మీద ఇష్టత కలిగి ఉండడం, ఒక తిరుమల వెళ్ళడం అటువంటి దాని మీద ఇష్టత కలిగి ఉండడం, ఇవి మాత్రమే కలిగి ఉండేట్టుగా జీవితంలో ఏర్పాటు చేయబడటం అటువంటిది ఒక కార్యక్రమం. అది చెప్పేశారు. ఇప్పుడు ఇఫ్ ద సిక్స్త్ రే ఇస్ పర్సనాలిటీ రే, వీడు ఏం చేస్తారు, వీడు వేరే డిస్ట్రక్టివ్ పర్సన్. వీడు సిక్స్త్ రే వాడు ఫస్ట్ రే వాడి కన్నా వీడు ఎక్కువ డిస్ట్రక్టివ్గా ఉంటాడట సిక్స్త్ రే వాడు పర్సనాలిటీ రే అయితే. And it works through desire of some kind. It is following the line of least resistance for the masses and can therefore the more easily produce physical plane effects. So ఇది లైన్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ ఈ సిక్స్త్ రే అంటుంది. సో ఎందుకంటే ఈ ఫిజికల్ ప్లేన్ మీద ఎక్కువగా దీని ప్రభావం చూపుతుంది సిక్స్త్ రే అంటుంది. ఎందుకంటే లైన్ ఆఫ్ డిజైర్ కదా, ఇందులో ప్రధానంగా కోరిక. వీడు ఏదైతే కోరతాడో ఎదుటివాడు అది చేయాలండి, వీడు ఏదైతే భావిస్తాడో ఎదుటివాడు అది చేయాలి, అది చేయకపోతే వాడిని తల తీసేయనంటాడు. అది వీడి మార్గం. సిక్స్త్ రే పీపుల్ నీడ్ హ్యాండ్లింగ్ విత్ కేర్. సిక్స్త్ రే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నేను సిక్స్త్ రే వాడు ఒక ఐడియల్స్ అంటూ పెట్టుకుంటాడు. వాడు బిజినెస్ కానీ లేదా వాడి ఇంట్లో కానీ లేదా వాడి యొక్క విధానంలో వాడు జీవించేటువంటి విధానంలో ఇవన్నీ కూడా కొన్ని కేర్ అంటూ పెట్టుకుంటాడు. వాడు కొన్ని ఇవి మాత్రం ఇవి ఇలా జీవించడమే కరెక్ట్ అన్నటువంటిది వాళ్ళు ఏర్పడుతుంది. దానికి భిన్నంగా ఎవడైతే అవుతాడో వాడితోటి ఫ్రెండ్షిప్ కట్ ఆఫ్ చేసేస్తాడు, వాడితో మాట్లాడడం మానేస్తాడు. లేదా ఉదాహరణకు వాడు మాస్టర్ శ్రీ గారు భక్తుడు, మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేస్తూ ఉంటాడు అనుకోండి. చేస్తున్నటువంటి వాడు వేరే ఫ్రెండ్ ఎవరికో చెప్పాడు, వాడు వేరే మార్గం అనుకోండి. బాబా గారి కన్నా మాస్టర్ శ్రీ గారు చాలా గొప్పవారు, ఏమైనా నువ్వు ఇది తెలుసుకో, నీ మంచి గురించి చెప్తున్నాను తెలుసుకో అంటాడు. వాడు సరేనండి, సరే పోయి నేను అని అంటే వాడు ఏదో చేయడం అనుకోండి. వీడు వాడితో ఫ్రెండ్షిప్ కటప్ చేసేస్తాడు, వాడు ఇంటికి వెళ్ళాడు. ఏదైనా అవసరమై వాడు వీడి దగ్గర అప్పు తీసుకుంటే ఈరోజు నాకు కట్టిసే లేకపోతే నేను వదలను అంటాడు. అదేమిటి, ఇంతమంది ఏమో చక్కగా నువ్వు తప్పితే ఇంకెవరు లేరు నాకు భూమి మీద ఇంత మంచి క్లోజ్ ఫ్రెండ్ అన్నాడు. ఎప్పుడైతే వాడు శివి గారు ప్రేయర్ చేయను అన్నాడు, దట్స్ ఇట్, కటప్ అయిపోయింది వాడితో. ఇలా ఏదైనా సరే ఒక ప్రిన్సిపల్ అంటే వీడు పెట్టుకుంటాడు. దానికి భిన్నంగా వచ్చాడా ఎదుటివాడిని పక్క పెట్టేస్తాడు. పర్సనల్ డిజైర్ అన్నారు దాన్ని. ఫర్ దే ఆర్ టూ వన్ పాయింటెడ్, అది విత్ కేర్, ఫర్ దే ఆర్ టూ వన్ పాయింటెడ్ అండ్ టూ ఫుల్ ఆఫ్ పర్సనల్ డిజైర్. టూ ఫుల్ ఆఫ్ పర్సనల్ డిజైర్ అంటే ఇంకా కరెక్ట్గా అంటే వాడికి సెల్ఫిష్గా ఉంటాడు, చాలా సెల్ఫిష్గా ఉంటాడు. పర్సనల్ డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే తనకి లాభం కలుగుతుందంటే మాట్లాడతాడండి, తనకి లాభం లేదంటే మాట్లాడు, అటేటో చూస్తుంటాడు. వీడు వచ్చిన అటువంటి చాలా క్లోజ్ ఫ్రెండ్, వచ్చిన వీడితో మాట్లాడు, వేరే వాడితో పని అంటే వాడితో బిజినెస్ డీల్ చేస్తాడు. కానీ వీడు ఇంతకుముందు వీడి కష్టంలో వాడు హెల్ప్ చేసినా సరే హాయ్ అంటాడు, అంతే పక్కడిపోతాడు అంతే. ఇప్పుడు వాడితో అవసరం లేదు, ఎందుకంటే వాడికన్నా వీడు ఎక్కువ డబ్బు సంపాదించాడు, వాడితో అవసరం లేదు. ఎందుకు మాట్లాడడం, వాడితో ఇంక వీడికన్నా ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వాడితో మాట్లాడితే వీడికి ఉపయోగం. వాడితో బిజినెస్ డీల్ ఏదైనా ట్రై చేయొచ్చు, వాడి బిజినెస్ కూడా వీడు ఏదైనా తీసుకుంటే చాలా ఉపయోగం. ఇలాంటిది ఏదో ఫీలింగ్ ఉంటుంది. ఈ టైంలో వీడితో మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్ ఉంది. అప్పుడేదో 10 రూపాయలు ఇచ్చాడు, తిరిగి ఇచ్చేసాను కదా, అయిపోయింది కదా.
రిపీట్, దట్స్ ఇట్. దానికి అంత కృతజ్ఞత కలిగి ఏం అవసరం లేదు. వాడికి ఇచ్చేసాం, అయిపోయింది, వీటితో మాట్లాడుకున్న పదాన్ని నడిపోతుంది వాడి మైండ్. సో టూ సెల్ఫిష్గా ఉంటాడు, టూ పర్సనల్ డిజైర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. And the tide of evolution has been with this type for a very long time. But the sixth ray method of evoking desire for the materializing of an ideal is indispensable. And fortunately, there are many aspirants and disciples on this ray available today. ఎక్కువ శాతం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది సిక్స్త్ రే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు డిజైర్, వాళ్ళు ఒక ప్లేన్ ఆఫ్ ఇదంతా కూడా ఎక్కువ సిక్స్త్ రేకి సంబంధించినటువంటి ఉంటుంది, పర్సనాలిటీ ఇదంతా కూడా. సో ఆ రకంగా వీళ్ళు ఎక్కువగా సిక్స్త్ రే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు మెటీరియలైజింగ్ ఆఫ్ ఎన్ ఐడియల్ ఈజ్ ఇండిస్పెన్సబుల్. అండ్ అది సో వాళ్ళకి ఒకటి వచ్చిందంటే అది చేసి తీరుతారు వాళ్ళు. ఉదాహరణ ఒక 100 మంది చేత మీరు మాస్టర్ శ్రీ గారు ప్రార్థన చేయండి, మా అందరం ఒక దీక్ష తీసుకుందాం అని అనుకోండి, ఎదుటి వాడి తలుపు కొట్టి వాడి ఎట్లయినా సరే వాడి చేత ప్రేయర్ చేయిస్తారు. ప్రేయర్ చేయలేదా అంతే, యూ గెట్ అవుట్ అంతే. వాడు నువ్వు ఈ బిల్డింగ్లో ఉండడానికి వీల్లేదు, లేదా నువ్వు నా ఇంటికి రావడానికి వీల్లేదు, ఇలా ఉండిపోతుంది మైండ్ అంతా. ఆ రకంగా ఉంటుంది సిక్స్త్ రే వాళ్ళు. సో దట్ ఈస్ సిక్స్త్ రే. అంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్ చెప్పారు మనకి, ఈగోయిక్ ఆస్పెక్ట్ ఆఫ్ సర్వీస్ అవన్నీ చెప్పి, పర్సనాలిటీలో ఉంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయండి సిక్స్త్ రే వాడిది. అది జాగ్రత్తగా తెలుసుకోండి. డిస్ట్రాక్షన్ అటువంటిది ఎక్కువగా ఉంటుంది కదా అని వీడి ఫస్ట్ డే అని అనుకోకండి. ఫస్ట్ డే వాడు కానీ వీడిలో ఎక్కువ డిస్ట్రాక్టివ్ యాక్టివిటీ అంటుంది. అది చెప్పారు. నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ద సెవెంత్ రే. This ray provides at this time an active and necessary grouping of disciples who are eager to aid the plan. ఇది ఏంటంటే సెవెంత్ రే అంటే మెయిన్గా గ్రూపింగ్ అన్నటువంటి జరుగుతుంటుంది. ఈ ప్లాన్కి ఎవరెవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో సేవ అన్నటువంటి దానిగా వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసేసి వాళ్ళందరికీ ఒక టీచింగ్స్ అన్నటువంటిది ఇవ్వడం, వాళ్ళందరినీ ఒక కామన్ పాయింట్లోకి తీసుకురావడం, ఈ రకంగా వర్క్ చేసేటువంటిది అంతా కూడా సెవెంత్ రే. Their work lies naturally on the physical plane. They can organize the evoked ideal, which will embody as much of the idea of God in the period, and humanity can evidence and produce in form upon the earth. So with meetings అన్ని కూడా వీడు ఫిజికల్, బికాస్ సెవెంత్ రే బిలాంగ్స్ టు ది ఫిజికల్ ప్లేన్ కాబట్టి అన్ని కూడా ఫిజికల్ ప్లేన్ లో జరుగుతుంటాయి. సో ఐడియా ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో అది చక్కగా మేనిఫెస్ట్ అయ్యేటువంటి విధంగా వీడు భూమి మీద పనిచేస్తూ ఉంటాడు సెవెంత్ రే వాడు. అది చేస్తుంటాడు వీడు. As much of the idea of God evidence, their work is potent and necessary and calls for much skill in action. This is the ray that is coming into power. None of these ray participants in the hierarchical crusade today can really work without each other, and no group can carry on alone. So the difference between the methods of the old age and the new can be seen expressed in the idea of leadership by one and leadership by a group. Leadership by a one and by group. ఈ రెండింటికి తేడా. ఒకడే లీడర్షిప్గా ఉండి కార్యక్రమం చేయడం, ఇదొక గ్రూప్ లీడర్షిప్గా ఉండి లీడ్ చేయడం, రెండింటికి చాలా తేడా ఉంటుందండి. సెవెంత్ రే వాళ్ళు చెప్పు కూడా ఒక గ్రూప్ లీడర్షిప్గా ఉండి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సింగిల్ గా ఉండి లీడ్ చేసేటువంటిదంతా కూడా సిక్స్త్ రే వాడు ఎక్కువ. It is the difference between the imposition of an individual response to an idea upon his fellow men and the reaction of a group to an idea, producing group idealism and focusing it into definite form, carrying forward the emergence of the idea without the dominance of any one individual. ఒక్కడు చూపించడం అంటున్నది ఉండదు, గ్రూప్ పనిచేయడంగా ఉంటుంది. ప్రాజెక్ట్ పనిచేశారంటే ద హోల్ గ్రూప్ హ్యాస్ వర్క్ డే అండ్ నైట్ ఇన్ ఫినిషింగ్ దట్ ప్రాజెక్ట్. అది సెవెంత్ రే వాడు. ఇంతకుముందు ఎలా ఉండేది, యుద్ధం గెలిచేట ఒకడు అంటే ఆయన వలన, ఆ హీరో వలన వీడు, లేదా ఆ యువరాజు లేదా ఆ రాజుగారి వలన ఇది గెలవడం జరిగింది అన్నట్టుగా ఉండేది. ఇండివిజువల్ ఎక్కువ ఫోకస్ ఉండేది, ఇప్పుడు గ్రూప్ ఎక్కువ ఫోకస్. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ పనిచేయడం చేత ఈ భూమి మీద ఇది చక్కగా ఈ రకంగా వర్తిస్తోంది అంటున్నదిగా ఉంటుంది. This is a major task today of the seventh ray disciple, and to this end he must bend every energy. So he must bend every energy. అంటే వాళ్ళలో ఉంటున్న సమస్తం కూడా సెవెంత్ రే అంటే గ్రూప్ వర్క్, గ్రూప్ లివింగ్, గ్రూప్ ఐడియలిజము,
గ్రూప్ థాట్, గ్రూప్ అంటుండే దానికి వీడి యొక్క సమస్తము కూడా దానికి లింకప్ వీడు పనిచేయడం అంటుండేది ఉండాలి ఎప్పుడు కూడా. Bend every energy. He must speak those words of power which are a group word and embody the group aspiration in an organized movement. Group aspiration in an organized movement. అంటే ఒక గ్రూప్గా వీళ్ళందరూ లీడప్ చేయడం. ఒక గ్రూప్ అంటే ఒక మాట బయటకు వచ్చినా సరే 10 మంది యొక్క నిర్ణయం కానీ ఇది ఒక్కటి నిర్ణయంగా ఉండదు. పరమగురువులు ఏదైనా ఒకటి మాట్లాడారు అనుకోండి, the whole group of Paramagurus have taken it a decision and one Paramaguru is uttering those words. అంతే. మైత్రేయుల వారు ఏదైనా ఒకటి సూచించారు అనుకోండి, అది మైత్రేయుల వారు ఆయనకు అనిపించింది ఆయన చెప్పడం అంటున్నది ఉండదు. మొత్తం గ్రూప్ డిసైడ్స్ అండ్ హీ అటర్స్ ఇట్. అలా అనుకోండి. Organized movement which it will be noted is quite distinct from an organization. A striking instance of the use of such a word of power being enunciated by a group has lately been given in the great invocation, which has been used with marked effect. It should continue to be used, for it is the inaugurating mantram of the incoming seventh ray. This is the first time such a mantram has been brought to the attention of humanity. Invocation ఏదైతే ఇచ్చారో అది గ్రూప్గా అట్టర్ చేయడం అంటున్నది ఎందుకు పెట్టారు? ఒకళ్ళు చదివితే అందరూ వినేచ్చు కదా, అయిపోతుంది కదా అంటే కాదండి, అందరూ కలిసి అదే విషయాన్ని కోరడం అంటున్నదిగా పెట్టారు మనకి ఇన్వొకేషన్. ఎందుకు అందరూ అట్టడి చేయడం? అందరికీ వచ్చేది కదా, అందరం కలిసి చదివేచ్చు కదా అంటే కాదు. అందరూ కలిసి అట్టడి చేయడం అంటే ఒకటి చెప్తే అందరం చెప్తాం, అది ఒక కాన్సెప్ట్. అది ఇక్కడ మెయిన్గా అందరూ కలిసి అట్టడి చేయడంలో ఏంటంటే అందరూ కలిసి ఒకే ఒక విషయాన్ని కోరడం అంటున్నది ఇక్కడ మార్పుగా చెప్పారు. అది the attention of humanity. This is the first time. All these rays work today for the carrying out of a specific group idea of 7 masters who, through their picked and chosen servers, are actively participating in the work which is initiated work of the 7th ray. అందరూ కూడా 7th రేలో వాళ్ళు భాగంగా వాళ్ళందరూ కూడా మిగిలిన 6 పరమగురువులు కూడా 7వ పరమగురువు గారితో కలిసి పనిచేస్తున్నారండి అంటున్నారు. ఒకే కార్యక్రమం వాళ్ళందరూ కూడా వాళ్ళ భాగాలు దాంట్లో 7th రేలో వాళ్ళు ఇస్తూ వస్తున్నారు. It is also linked up with the incoming Aquarian influence. The masters, with their large group of disciples functioning on all the 5 planes of human unfoldment, have studied minutely their accepted disciples, the disciple under supervision and not yet accepted, and the aspirant of the world. They have selected a member of them to weld together into a group upon the outer physical plane. The basis of this selection are ఒక బేసిస్ ఆఫ్ సెలక్షన్ అనేది పెట్టుకున్నారు వీడి యొక్క కార్యక్రమం. 7th రే వాళ్ళ యొక్క కార్యక్రమం అంటే గ్రూప్గా వాళ్ళు లీడప్ చేయడం అటువంటి కార్యక్రమం వీళ్ళు ప్రధానంగా పెట్టుకున్నారు. ఈ పరమగురువులు అందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ డిసైపుల్స్గా ఉంటున్నటువంటి వాళ్ళు లింకప్ చేస్తారు ఎక్కువ కూడా. సో ఆ రకంగా ఉంటున్నటువంటి వాళ్ళని ఏ కార్యక్రమం స్వీకరించడం చేత వాళ్ళని సెలెక్ట్ చేస్తారో చెప్తున్నారు. నెంబర్ 1 ఇస్ సెన్సిటివిటీ టు ది అక్వేరియన్ ఇన్ఫ్లుయెన్స్. ఎవడైతే అక్వేరియన్ ఇన్ఫ్లుయెన్స్కి తగ్గట్టుగా వాడు ఉంటున్నాడో వాడిని సెలెక్ట్ చేస్తారు. అక్వేరియన్ ఇన్ఫ్లుయెన్స్ బాగా అక్వేరియన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒకటి సేవ అంటున్నది కలిగి ఉండాలి. ఆహారంలో పాలు తేనె ఎక్కువగా స్వీకరించండి అని చెప్పాడు, అక్వేరియన్ ఫుడ్ అని చెప్పాడు. సో గోధుమలు అన్నటువంటిది కూడా మనకి ఇక్కడ చెప్తారు మనకి. సో ప్రధానంగా ఈ తేనె అనేటువంటిది ఒకటి చెప్తారు మనకి, పాలు అనేటువంటిది ఒకటి చెప్తారు. సో ఇది అక్వేరియన్ ఫుడ్గా చెప్తారు. తర్వాత అక్వేరియన్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నది ఎక్కువగా కలిగి ఉండాలి. అంటే చక్కటి ఒక సర్వీస్ యాక్టివిటీ అంటున్నది పెట్టుకుని ఉండాలి. చక్కగా 7th రే యాక్టివిటీ అంటున్నది వీళ్ళ లైఫ్లో ఏర్పాటు చేసుకుని ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ ఏ గ్రూప్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది గ్రూప్. సో గ్రూప్ తోటి వర్క్ చేయడం అండ్ హ్యావింగ్ నో ఐడియా ఆఫ్ పర్సనల్ అంబిషన్స్ ఆర్ ఎనీ విష్ టు బి ఏ లీడర్. లీడర్గా ఉండాలంటే పర్సనల్ అంబిషన్ ఉండకూడదండి ఎప్పుడు కూడా. 7th రే వాడు ఎప్పుడు కూడా గ్రూప్గా పనిచేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం పదండి అన్నట్టుగా ఉండాలి. కానీ మీ అందరికీ నేను లీడర్ని కాబట్టి మీరు అందరు నా మాట వినాలి అసలు వద్దండి. అది చెప్తున్నాను ఇక్కడ బాగా. వేర్ ద డిజైర్ టు బి ఏ లీడర్ ఎగ్జిస్ట్, దట్ డిసైపుల్ ఈస్ ఆటోమేటికల్లీ
though only temporarily disqualified for the particular endeavor, he can still do good work, but it will be secondary work. వాడిలో ఎప్పుడైతే లీడర్ అవ్వాలంటది ఉందో వాడు ఎంత పని చేస్తున్నా సరే వాడిని ఎత్తి తీసుకెళ్లి పక్కన ఉంచబడతారు. వాడికి అంటే వాడు ఎంత ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నా సరే దట్ బికమ్ సెకండరీ అనేసి. అంటే వాడికి ఎప్పుడు కూడా సెవెంత్ యాక్టివిటీ ఎప్పుడు కూడా ఒక్కడు ఐడెంటిఫై అవ్వకూడదు. 10 మంది గ్రూప్ అంటున్నది ఐడెంటిఫై అవ్వదు. ఒక్కడు ఐడెంటిఫై అవుతున్నట్టు ఫలానా వ్యక్తి వల్ల ఇంత కార్యక్రమం జరిగింది నో అనేస్తారు. వెంటనే మొత్తం వర్క్ని క్లోజ్ అయిపోయినా సరే మాకు పర్వాలేదంట. అది కాదండి, ఇంతమందికి ఇక్కడ వైద్య సేవ అవుతుంది, ఇంతమందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అవుతుంది, మీరు క్లోజ్ అయిపోయినా పర్వాలేదు, డజంట్ మ్యాటర్. సింపుల్లీ ఎంత సేవ జరుగుతుంది కదా, ఇక్కడ పరమగురువులు ఉంటారని అనుకోకండి. ఎప్పుడైతే సరే అక్కడ ఇండివిజువాలిటీ అటువంటిది ప్రొజెక్ట్ అవుతుందో దేర్ పరమగురుస్ విల్ టేక్ కట్ ఆఫ్. సింపుల్గా ఇక్కడ అదే చెప్పారు మనకి. డిస్క్వాలిఫైడ్ ఫర్ దిస్ పర్టికులర్ ఎండెవర్ అని చెప్తారు. మొత్తం డిస్క్వాలిఫై చేస్తారు. ఒకటి ఏంటంటే లీడర్ అవ్వాలని ఉంది నాకు, నేను లీడర్ని, వీళ్ళందరూ కూడా నా శిష్యులు అంటున్న భావం ఉందా, ఫినిష్. He can still do good work, but it will be secondary work and can closely affiliated with the old age than with the work of the new group of world servers. Affiliated with the old age అని ఇది పక్క పడేసేయండి వాడు అంతే. అంటే అవసరమైతే మనకు అది కూడా చెప్పారు మనకి ఇనిషియేషన్ మన సోలార్లో. ఒక్కొక్కసారి ఇంత న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వీళ్ళు అవసరమైతే చక్కగా ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నటువంటి వాడిని కూడా యాక్సెప్టెడ్ డిసైపుల్లో ఉన్నా సరే, ఇనిషియేటివ్ స్టేజ్లో ఉన్నా సరే, డిసైపుల్ స్టేజ్లో ఉన్నా సరే, అర్హత స్టేజ్లో ఉన్నా సరే, చేలా స్టేజ్, ఇలా అనేక స్టేజెస్లో ఉన్నా కూడా స్టార్టింగ్ స్టేజ్ అయినటువంటి ప్రొబేషనరీ స్టేజ్లో ఉన్నా సరే వాడిని తీసేసుకుని వర్క్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే ఉండకూడనటువంటి భావం వీళ్ళు వచ్చేసిందో తీసి పక్కన నుంచోబెట్టేస్తారు. A dedication, that third point is a dedication that holds nothing back that can rightly be given. So a dedication దేనికి ఉండాలంటే that holds nothing back that can rightly be given. అంటే తనది అంటే ఏదైనా దాచుకోవడం అంటున్నది ఉండకూడదు. మొత్తం అంతా కూడా ఎక్స్ప్రెషన్లోకి తెచ్చేయగలిగి. అంటే వీళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం కానీ ఏదైనా సరే ఏదైనా ఉందనుకోండి, కొన్ని సీక్రెట్స్ ఆఫ్ ది సైన్సెస్ టిప్స్ అంటారు కదా, అవి ఇప్పుడు దాచేసుకోవడం, వీడి వాడికి చెప్పుకోవడం, ఇలాంటిది ఉండకూడదు. అవి ఎప్పుడు కూడా a dedication that holds nothing back. తనకంటూ ఏదైనా కొంత దాచుకోవడం అంటే భావం ఉండకూడదు ఎప్పుడు కూడా. That can rightly be given. Fourth point is a harmlessness which, though not yet perfected, exists as an ideal towards which the aspirant is constantly striving. Harmlessness అంటే మన యొక్క వాక్కు, మన యొక్క చేష్టలు, మన యొక్క భావం ఏవి కూడా ఇతరులకి హాని కలగనీయకుండా మనం ఎప్పుడు కూడా మన జీవితం అంటే సాగేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. మన వాడి తిట్టి తిరిగి మనం వాడి తిడితే మనం వాడు ఒకటే అయిపోయాం కదండి. కనుక అలా జీవించకండి ఎప్పుడు కూడా. In this work, many can have a part. The law of service has been thus outlined in an endeavor to make one of the most esoteric influence in the solar system somewhat clearer in our minds. I call you to service, but would remind you that the service discussed here will only be possible when we have a clearer vision of the goal of meditation and learn to preserve during the day the attitude of inner spiritual orientation. Real service ఎవరు చేయగలుగుతారంటే ఇక్కడ చెప్తారు. ఎవరైతే ఇన్నర్ ఓరియంటేషన్ ఉందో వాడు ది రియల్ సర్వీస్లో వాడు భాగం ఉంటుంది. ఇన్నర్ ఓరియంటేషన్ లేకుండా సర్వీస్ అంటుంది అంటే ఎక్కడ కూడా ఏది కూడా తప్పుగా అనుకోకండి. దిస్ సబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద హయ్యర్ థింగ్స్. ఆ ప్లేన్కి సంబంధించినప్పుడు ఇప్పుడు అన్నదానం చేయడం తప్ప అండి, మరి వాడు ఎవడో మరి చేస్తున్నాడు కదా తప్పు అంటారా మీరు? అలా వెళ్ళకండి దయచేసి, ఆ థాట్ తెచ్చుకోకండి. బికాస్ ఇక్కడ అంతా కూడా ఈగోయిక్ లెవెల్లో జరగవలసినటువంటి సాధన గురించి చెప్తున్నారు కాబట్టి ఆ లెవెల్కి వచ్చినప్పుడు వీడు చేయవలసినటువంటి సర్వీసెస్ డిఫరెంట్. ఫస్ట్ క్లాస్ వాడు చేయవలసినటువంటి హోంవర్క్ వేరు, 10th క్లాస్ వాడు చేయవలసినటువంటి హోంవర్క్ వేరు. ఇక్కడ చెప్తున్న 10th క్లాస్ హోంవర్క్, అక్కడ చెప్పేటువంటి ఫస్ట్ క్లాస్ హోంవర్క్, రెండింటికి చాలా తేడా ఉంది. కానీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మన మైండ్లో ఎప్పుడు కూడా. కనుక ఎప్పుడు కూడా ఇక్కడ ఈ స్థితిలో ఉన్నటువంటి వాడికి వీడికి ఏముంటుందంటే గోల్ ఆఫ్ మెడిటేషన్ అండ్ లెర్న్ టు ప్రిజర్వ్ డ్యూరింగ్ ద డే ది యాటిట్యూడ్ ఆఫ్ ఇన్నర్ స్పిరిచువల్ ఓరియంటేషన్ యాజ్ వి లెర్న్ టు obliterate and efface one of our consciousness ourselves as the central figure in our life drama, then and then only can we measure up our real personalities to servers of the plan.
సో మన యొక్క కాన్షియస్నెస్ అనేది చక్కగా అన్ఫోల్డ్ అవ్వడం, చక్కగా చెప్పబడినటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవడం, చక్కగా తెలుసుకోవడం అటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అది లోవర్ ప్లాన్స్ లో అది చక్కగా ఈ తీసుకున్నటువంటి ప్లాన్ ఆఫ్ వర్క్ కి అది చక్కగా దోహదపడడం అటువంటిది ఉంటూ ఉంటుంది. కనుక ది లా ఆఫ్ సర్వీస్ అంటే ఈ విధంగా తెలుసుకోండి అని చెప్పారు. దట్ కంప్లీట్స్ ది లా ఆఫ్ సర్వీస్. నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ద ఫోర్త్ లా, దట్ ఈస్ ద లా ఆఫ్ రిపల్స్. దిస్ ఇస్ ద ఫోర్త్ లా. We have here a most interesting law to consider. It is one of the major divine law with which the pilgrim has much to do on his very age-long way back to the center. Repulse all. It is the fourth law governing or controlling the life of the soul. సో వీడు సెంటర్కి వచ్చి నిలబడాలి మళ్ళీ, అందు గురించి ఇది లా ఆఫ్ రిపల్స్ అంటే వాళ్ళు పనిచేస్తుంటుంది. సో దిస్ ఇస్ ద ఫోర్త్ లా, నెంబర్ 4. ఇది దీని యొక్క ఎక్స్ట్రాటరిక్ నేమ్ ఏంటంటే లా ఆఫ్ రిపల్స్. ఎక్స్ట్రాటరిక్ నేమ్ ఏంటంటే ది లా ఆఫ్ ఆల్ డెస్ట్రాయింగ్ ఏంజల్స్. దీనికి సింబల్ ఏంటంటే ది ఏంజల్ విత్ ది ఫ్లేమింగ్ స్వార్డ్. ఈ స్వార్డ్ అంటుండేది పట్టుకుని ఉంటాడు ఇక్కడ ఏంజల్. దీని యొక్క రే ఎనర్జీ ఏంటంటే ది రిజెక్టింగ్ ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ రే. అది దీని యొక్క రే ఎనర్జీ. సో ఫస్ట్ రేలో రిజెక్టింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదిగా ఈ లా అన్నటువంటిది పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, it is well to realize that this law has certain characteristics and basic effects which might be briefly enumerated as follows. Certain కొన్ని బేసిక్ విషయాలు ఈ లాకు సంబంధించిన కొన్ని చెప్తున్నారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ది ఎనర్జీ డిస్ప్లేడ్ ఈస్ డిసిపేటింగ్ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్. దిస్ లా వర్క్స్ యాజ్ ఏ డిస్పర్సింగ్ ఏజెంట్. సో ఈ లా అంటున్నది ఏంటంటే చోట్లో ఎనర్జీ అంటున్నది ఈ లాకు సంబంధించినటువంటి ఎనర్జీ ఎలా పనిచేస్తుందంటే ఇట్ ఈస్ ద డిస్పర్సింగ్ ఏజెంట్. సూర్యుడు ఉన్నటువంటి స్థితి నుంచి వీడిని అక్కడి నుంచి వేణు తిరిగేటువంటి విధంగా ఈ లా అంటున్నది పనిచేస్తుంది. అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోవాలి, ఉండేటువంటి స్థితిలో నుంచి ఇప్పుడు వెనక్కి రావాలి అన్నటువంటిది యొక్క విధానం వీడికి అందిస్తుంది. సో అక్కడ పనిచేసినటువంటి ఎనర్జీ ఏంటంటే ఒక రిపల్స్, ఒక ఎనర్జీ అంటున్నది పనిచేయడం చేత వీళ్ళు అక్కడి నుంచి డిస్పర్స్ అవుతారు, అక్కడి నుంచి విత్డ్రా అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో అలా, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ when in active expression it causes an active scattering or rejection of the aspects of foreign life. సో ఈ లా అనేది యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు ఫారెన్ లైఫ్ అంటే నిత్య జీవితం లేదా వీడి యొక్క భౌతికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి విషయాల్ని వీడు ఒక రకంగా రిజెక్ట్ చేస్తాడు. సో వాటిని ఇవి కాదు మన నుంచి మనకి లైఫ్కి తోడొచ్చేటువంటిది, ఇది కాదు మనకి నిత్య జీవితంలో మనకి కాపాడేటువంటిది, ఇది కాదు మన నిత్య జీవితంలో సాధనకు వినియోగపడేటువంటిది అంటే దానికి వీడు వస్తుంటాడు. సో ఆ రకంగా ఒక ఎనర్జీ అంటున్నది సాధకుడికి పనిచేస్తూ వస్తుంటుంది. థర్డ్ పాయింట్ ఇస్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ డిస్క్రిమినేటింగ్ కాంటాక్ట్ విచ్ లీడ్స్ ఈవెన్చువల్లీ టు వాట్ ఈస్ ఎసోటరికల్లీ కాల్డ్ ద వే ఆఫ్ డివైన్ రిఫ్యూజల్. వే ఆఫ్ డివైన్ రిఫ్యూజల్. డివైన్ రిఫ్యూజల్ ఏమిటంటే ఒక ఉత్తమమైనటువంటిది కోరుతూ ఉన్నప్పుడు ఒక తక్కువ భావం ఉంది, వాడు దాన్ని అక్కర్లేదులేండి అనుకున్నదిగా వీడు ఉంటాడు. దైవమునందు అలా నిలబడి ధ్యానము తపస్సు చేసుకుంటున్నటువంటి వాడు వీడికన్నా దానికన్నా తక్కువ భావం అవు ఒక అందమైనటువంటి భవనము, ఒక చక్కటి ఆహారము, వీటి అందు ఒక తక్కువ భావం ఉంటుంది. ఏ ఫుడ్ పెట్టినా పర్వాలేదు సార్, గురు పూజలో స్వీట్ చేశారు, మీరు అందరు తిన్నారా అండి అని అడిగాను అనుకోండి ఫ్రెండ్ని, ఏమో సార్ తినలేదు, ముందు చక్కగా తినేసి ముందు ఆ పనికి వెళ్దాం పదండి అనుకున్నదిగా ఉంటుంది భావం. ఒక డివైన్ కార్యక్రమంలో ఉన్నప్పుడు లోవర్ థింగ్స్ వీడు ఒక రిఫ్యూజింగ్ గా ఉంటాడు. అలా డివైన్ రిఫ్యూజల్ అంటే అదే అర్థం. ద వే ఆఫ్ డివైన్ రిఫ్యూజల్ అన్నారు. ఫోర్త్ పాయింట్ ఇస్ ఇట్ ఈస్ నెవర్దిలెస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లా ఆఫ్ లవ్ ఆఫ్ ది విష్ణు ఆర్ క్రైస్ట్ ఆస్పెక్ట్. ఎప్పుడు కూడా క్రైస్ట్ అంటే విష్ణు లేదా కృష్ణ అన్నటువంటిదిగా తెలుసుకోండి. అంటే ఇంగ్లీష్ బుక్స్ అక్కడ దేశాల్లో రాశారు కదా, నేను క్రైస్ట్ అని రాస్తాను. అందుగురించి ఇక్కడ చక్కగా అసలు ఎక్కడ ఎంతవరకు చదివిన దాంట్లో విష్ణు ఆర్ క్రైస్ట్ అని ఇక్కడ రాశారు. సో ఆల్వేస్ అంటే ఎక్కువ మందికి ఏ వర్డ్ వాడితే తొందరగా అర్థమవుతుంది ఆ వర్డ్ వాడతారు వాళ్ళు. సో అందు గురించి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. విష్ణు ఆర్ క్రైస్ట్ ఆస్పెక్ట్ అన్న ఇట్ ఈస్ నెవర్దిలెస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లా ఆఫ్ లవ్ ఆఫ్ ది విష్ణు ఆర్ క్రైస్ట్ ఆస్పెక్ట్. దీన్ని ఏమన్నారంటే ఆస్పెక్ట్ ఆఫ్ ది లా ఆఫ్ లవ్. పరమాత్మ యొక్క ప్రేమ అటువంటి దాని యొక్క ప్రతిరూపమే వీటిలో ఈ రిఫ్యూజల్ అటువంటి పనిచేయడానికి కారణం. అంటే ఆయన దేని అందైతే వీటికి ఇష్టత పెంచాలో
దాని అందు ఇష్టత అప్పుడు పెంచుతూ ఉన్నప్పుడు వీటి అందు తక్కువ భావముగా ఉండవలసినటువంటి వాటి అందు ఒక అయిష్టత అంటుండేది ఆయన క్రియేట్ చేస్తారు. అండ్ కన్సర్న్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ది సోల్ హూజ్ ఎసెన్షియల్ నేచర్ ఇస్ లవ్. దాని యొక్క ఎసెన్షియల్ నేచర్ ఏంటి? లవ్. సో సోల్ యొక్క లవ్ ఆస్పెక్ట్ అంటున్నది పెంపొందించడం అంటున్నది ఈ లా ఆఫ్ రిఫ్యూజల్ ఒక భాగం. అలా తెలుసుకోండి. సోల్లో లవ్ నేచర్ బాగా పెరుగుతూ ఉండడం అంటున్నది రిఫ్యూజల్ లా అనేటువంటి దాంట్లో ఒక భాగంగా చెప్తున్నారు ఇక్కడ. ఇట్ ఈస్ 4th పాయింట్. 5th పాయింట్ ఇస్ ద లా ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ త్రూ ద మైండ్ నేచర్ అండ్ దేర్ఫోర్ కెన్ ఓన్లీ మేక్ ఇట్స్ ప్రెసెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఫెల్ట్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. సో రిఫ్యూజల్ అనేటువంటిది ఎక్కడ జరగాలి? ఫిజికల్ ప్లేన్లో కాదు, మైండ్ ప్లేన్లో గురించి. ఇది మైండ్ ప్లేన్కి సంబంధించినటువంటి లా. ఇది లా ఆఫ్ రిఫ్యూజల్ అంటున్నది. ఇట్స్ ప్రెసెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఫెల్ట్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. సో వీడి పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లో వీడికి ఎటువంటి కార్యక్రమం అంటున్నది ఉంటుంది, రిఫ్యూజల్ అంటున్నది. ఇది ఉంటూ ఉండడం అంటున్నది ఎందుకంటే అంటే వీడు ఒక హయ్యర్ స్టెప్ ఎక్కాలంటే లోవర్ స్టెప్లో వీడికి మైండ్లో దాని నుంచి కట్ ఆఫ్ అవ్వగలగాలి. సో ఇదంతా కూడా మైండ్కి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువే. కానీ అంటే శారీరకంగా వీళ్ళందరి నుంచి దూరంగా వెళ్ళాలన్నటువంటిది, లేదా వీళ్ళందరూ మన కుటుంబం, ఇప్పుడు ఒక ఫ్యామిలీతో ఐడెంటిఫై అవుతున్నాడు. వీళ్ళందరినీ ఇది కాదు సాధన అంటే మన ఏకత్వం చెందాలని చెప్పారు కదండి అని ఫ్యామిలీని వదిలేమని కాదు. ఫ్యామిలీతోటి వీడు ఎంతవరకు అవసరం అంతవరకే విషయాలు మాట్లాడతాడు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటాడు. మిగిలిన మైండ్ అంతా కూడా హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయి ఉంటుంటాడు. దాన్ని ఏమన్నారంటే ఒక డివైన్ రిఫ్యూజల్ కూడా. సో ఆ రకంగా వీళ్ళు ఇది జరుగుతుంటుంది. ఇట్స్ ప్రెసెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఫెల్ట్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. 6th పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ద ప్రైమ్ ప్రీరిక్విజిట్ టు ట్రూ సెల్ఫ్ నాలెడ్జ్. ఇట్ రిజల్ట్స్ అట్ ది సేమ్ టైమ్ దట్ ఇట్ డివైడ్స్ ఆర్ స్కాటర్స్. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే సెల్ఫ్ అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము నందు ఒక ఇష్టత అంటున్నది మనలో పెంచుతూ ఉన్నటువంటిది ఏమిటంటే ది లా ఆఫ్ రిపల్స్. లా ఆఫ్ రిపల్స్ అంటున్నది ఏం చేస్తుందంటే ఇప్పుడు వేదం చదువుకున్నాడు, వేదం చదువుకున్న తర్వాత ఇంకొక వేదం చదువుకోవాలనిపిస్తుంది, ఆ వేదంలో ఇచ్చినటువంటి విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది, ఇంకా వాటి యొక్క అంతరార్థాల్లో వెళ్దాం అనిపిస్తుంది, లేదా మాస్టర్ జ్వాలకుల్ గారి గ్రంథం చదువుకుంటున్నాను, ఇంకో గ్రంథం చదువుకోవాలనిపిస్తుంది, ఇంకోటి ఏదో చేయాలనిపిస్తుంది. పర్వాలేదు సార్, ఏ పని నాకు పక్క పెట్టండి సార్, మనం ముందు అసలు ఇది చాలా ఎంత మంచిది. సో ఈ క్లాస్ అంటున్నది ఈ రకంగా కంటిన్యూ చేయాలి. ఇలా విధంగా ఒక లా ఆఫ్ రిపల్స్ అంటున్నది పనిచేయడం చేత మీకు ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు అందరికీ, కానీ ఈ క్లాస్ ఇలా అటెండ్ అవ్వడం ఇదంతా ఏంటంటే వాళ్ళు తెలియకుండా ఒక లా ఆఫ్ రిపల్స్ అంటున్నది పనిచేస్తుంది. పనిచేయడం చేత ఏమవుతుంది అంటే ఒక ఆత్మజ్ఞానము ఇలాంటిది తెలుసుకోవాలంటే విషయాన్ని అందు వాడికి ఇష్టత బాగా దొరుకుతుంది. అది ది లా ఆఫ్ రిపల్స్ అంటుంది. దట్ ఇట్ డివైడ్స్ ఆర్ స్కాటర్స్. ఇట్ ఈస్ ద ప్రైమ్ ప్రీరిక్విజిట్. ఇట్ రివీల్స్ at the same time that it divides or scatters. అది అవసరమైతే ఇది డివైడ్ చేసేస్తుంటుంది, స్కాటర్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు వీడు ఏదైనా 7 o'clock ఏదో మార్నింగ్ వాకో లేదా ఏదో ఫ్రెండ్స్ తోటి ఏదో చాటింగో ఏవో లేదా టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ ఏదో పెట్టుకున్నటువంటి దాని నుంచి వీడిని డివైడ్ చేసేస్తుంది. డివైడ్ అయిపోయి వీడు ఉన్నటువంటి దీనికి వీడు ఎక్కువ ఇంపార్టెన్స్ వాడిగా అనిపించేటువంటి విధంగా వాడికి ఏర్పాటు చేస్తుంది. అదే ది లా ఆఫ్ రిపల్స్. 7th పాయింట్ వచ్చేసి ఇట్ వర్క్స్ త్రూ లవ్ అండ్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద యూనిట్, the form and the existence which finally repulses the form. ఫారంలో ఉంటూ ఫారం తోటి రిపల్స్ గా ఉండేటువంటి కార్యక్రమం ఇస్తున్నటువంటిది ఇదన్నమాట. త్రూ లవ్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది యూనిట్, ది ఫారం అండ్ ది ఎగ్జిస్టెన్స్ విచ్ ఫైనల్లీ రిపల్సెస్ ది ఫారం. 8th పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కాస్మిక్ లాస్, ది లా ఆఫ్ ది సోల్, విచ్ ఇస్ ద కాస్మిక్ లా ఆఫ్ అట్రాక్షన్. For that which is attracted in time is automatically and eventually repulsed by that which attracted. It is the first instance. ఏదైతే దీన్నే మనకి కాస్మిక్ ఫైర్ లో 7 లాస్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో ఫస్ట్ లా ఏంటంటే ది లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అని వస్తారు. సో ఏ లా అయితే కనుక వీటిలో అన్ని కూడా దేహము సోలు ఇవన్నీ కూడా చక్కగా అట్రాక్ట్ అయ్యే ఒక రూపంగా నిలబడుతుందో అదే లా రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యేటికి లా ఆఫ్ రిపల్షన్ అటువంటి పనిచేసేటికి వాడు వాటన్నిటిలో నుంచి వాడు విత్డ్రా అయ్యేటువంటి విధంగా అదే చేస్తుంటాడు. వర్కింగ్ ఆఫ్ లా ఇస్ సేమ్ బట్ ఇట్ టేక్స్ ద రివర్స్ డైరెక్షన్. అట్రాక్షన్ అటువంటిది ఉండేవాడికి మొత్తం ఈ ప్రపంచం ఈ సృష్టి ఇదంతా కూడా నిలబడి ఉంది. ఎప్పుడైతే రిపల్షన్ అటువంటి లా వస్తుందో ఇవన్నీ కూడా ఎవరి నుంచి అయితే వచ్చి వాళ్ళకి అలా వెళ్ళిపోతాయి.
అది చాలా వివరంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది 8th పాయింట్గా ఇక్కడ చెప్పారు. This law is one which primarily begins to impress the divine purpose upon the consciousness of the aspirant and discretes and dictates to him those higher impulses and those spiritual divisions which mark his progress upon the path. It is demonstration of the first ray quality, a sub-ray influence of the second ray. For it should be remembered that to repulse a form, a situation or a condition may be the evidence of spiritual love in the agent of repulsion. ఇన్సిడెంట్ గా అవ్వచ్చు, వీడు దాని నుంచి రిపల్స్ అవ్వాలి, అది సెకండ్ రేలో ఫస్ట్ రే క్వాలిటీ. సెకండ్ రే మెయిన్ గా ఉంటూ ఫస్ట్ సబ్ రేలో జరిగేటువంటిది ఏంటంటే వీడిలో ఈ చుట్టూతో ఉన్నటువంటి వాటి నుంచి వీడు రిపల్స్ అవ్వాలంటే, ఇది నాది కాదు, దీని నుంచి నేను వేరుగా వెళ్ళాలి అనేటువంటి భావం వీడికి కలగాలి. సో అలాంటిది కలిగించడంలో, ఎందుకంటే ఒక కొత్తమైనటువంటి భావము, ఒక కొత్తమైనటువంటి విధానం అంటుంది వాడికి ఏర్పరచుకున్నప్పుడు వీటి నుంచి వీడు రిపల్స్ అయ్యేటువంటిది వీడికి ఒకటి ఏర్పడుతుంది. It should be remembered that to repulse a form, a situation or a condition may be the evidence of spiritual love in the agent of repulsion. The spiritual love అంటుంది వీడికి క్రియేట్ అవుతుంది. స్పిరిచువల్ లవ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో వీడు చుట్టూతో ఉన్నటువంటి వాటి నుంచి వీడు రిపల్స్ అంటుంది వస్తుంది. వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరూ వీడిని ద్వేషిస్తారు. ద్వేషించడం వీడికి స్పిరిచువల్ ఒక అట్రాక్షన్ అంటుంది క్రియేట్ అవుతుంది. దీనికి సంబంధించినదే మనకి ధ్రువవాక్యం. ఏమైంది, వాళ్ళందరూ కూడా వాడిని ద్వేషించేశారు. నువ్వేట్రా దిగి ఇక్కడ ఏంటి, ఇక్కడ కూర్చోడు ఏంటంటే ద్వేషం నుంచి వాడికి ఇష్టత అంటే పెరిగింది సోల్ లెవెల్లో. ఎస్ నేను ఎవరు, అసలు నేనేంటి, ముందు నేను తపస్సు చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. సో అలా ఉంటుంది. సో ఏ కండిషన్ మే బి ద ఎవిడెన్స్ ఆఫ్ స్పిరిచువల్ లవ్ ఇన్ ద ఏజెంట్ ఆఫ్ రిపల్షన్. సో దీన్ని వీడు తప్పుగా అర్థం చేసుకున్నాడు, అక్కడ కూర్చుంటే దానివల్ల స్పిరిచువల్ ఎవల్యూషన్ రాదు. దీని నుంచి వీడు అటు తిప్పుకోవాలి, వీడికి వచ్చినటువంటి రిపల్షన్ అటు తిప్పుకున్నప్పుడు వాడికి స్పిరిచువల్ ఎవల్యూషన్గా అది పనిచేస్తుంది. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా. ఓం శాంతి.